వీ డోంట్ హ్యావ్ దోస్ పవర్స్. మీకున్నటువంటి పవర్స్ అధికారాలు మాకు లేవు. ఎందుకంటే చట్టం అంతా మీ చేతిలో ఉంటుంది ఏదైనా కూడా. వాళ్ళకు ఉచితంగా న్యాయవాదిని అలాట్ చేస్తారు ఈ కోర్టు ద్వారా, ఈ సంస్థ డిఎల్ఎస్ఓ ద్వారా. ఎవరికి అంటే అందరికీ ఇస్తారంటే లేదు. సమ్ పర్టికులర్గా వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి ఇస్తారు. వాతావరణం మంచిగా చూసుకునే బాధ్యత ఎవరిది? సిటిజన్స్. సిటిజన్స్ అంటే ఎవరు? మనమే. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సరిగా చూసుకునే బాధ్యత ఉంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఇంకా ఇంకేం చేస్తారు? డిసబిలిటీ పీపుల్ అంటే మీకు తెలుసు కదా, కాళ్ళు చేతులు కళ్ళు కనబడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, మెంటల్ గా డిసబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, తెలుసు కదా వీళ్ళందరి గురించి. డిసబిలిటీ పీపుల్ గురించి తెలుసు కదా, మీ చుట్టుపక్కల మీరు చూసే ఉంటారు కదా. వాళ్ళకు కూడా నేను చెప్పింది కాదు, ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 లో చెప్పారు, అయ్యా నువ్వు బ్రతకడానికి హక్కు కాదు, నీకు చదువుకునే హక్కు కూడా ఉంది అని ఆర్టికల్ 21A కింద మన చట్టంలో. ది కోర్టు బిల్డింగ్ లో ఒక వింగ్ కోర్టు బిల్డింగ్ ఉంది కదా కరీంనగర్ లో. డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, ప్రిమైసెస్. డిస్ట్రిక్ట్ కోర్టులో ఆల్ కోర్టుస్ ఉంటాయి, అందులో ఇది ఒక వింగ్. మనం ఇక్కడ నేర్చుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత. నేను ఏమనుకుంటున్నా అంటే యాక్చువల్ అంటే ఈ చట్టాలు లా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. పోలీసులకి teaching us about the court and the legislatures, and I'm very glad you are here, and also you taught us about the rules and regulations about the court and justice, and I'm very glad that you also give rules and regulations and rights to the children and education, and I'm really glad that you also support the poor and rich, and I really hope that you will provide more తెలియజేశారు కూడా, మీరు తెలియజేశారు ఈరోజు. కోర్టు అంటే ఏంటి, న్యాయస్థానం అంటే ఏంటి, కోర్టులో న్యాయం జరుగుతుందా లేదో, ఇలాంటి చక్కని సందేశాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు.